నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ రాజ్యసభ సభ్యులు డాక్టర్ తులసిరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. తులసిరెడ్డి గారు, ముఖ్యంగా మీకు, మీ కుటుంబ సభ్యులకు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. సేమ్ టు యు. తులసిరెడ్డి గారు, ముఖ్యంగా అమరావతి విషయం మీద మాట్లాడుకుంటే, ఇప్పుడు వైసీపీ నాయకులు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా కొన్ని కామెంట్లు చేశారు అమరావతి మీద. మేము అమరావతిని ఏనాడు కూడా వ్యతిరేకించలేదు, స్వాగతించామన్నట్టు కూడా సజ్జల గారు కామెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా ఏంటంటే, అమరావతి పేరుతో చంద్రబాబు ప్రభుత్వం దోపిడీ చేస్తుందని, నిర్మాణాల పేరుతో భారీగా ఖర్చు చేస్తుంది, ఒక్కో చదరపు అడుగుకు 12,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారని చెప్పేసి కూడా ఇది మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అన్నట్టు కూడా ఆయన విమర్శించినారు. ఓవరాల్ గా అతని వ్యాఖ్యలను ఎలా చూడొచ్చు సార్? అంటే ఇక్కడ మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన మాటలు, ఇప్పుడు సజ్జల మాట్లాడిన మాటల్లో కొంత వైరుధ్యం ఉంది. సజ్జల గారు ఓకే, సజ్జల గారు చెప్పిన అమరావతి ఓకే, అక్కడ దుర్వినియోగం అవుతుంది దాని మీద మేము కూడా ఎక్కిపోయిస్తాం. మా స్టాండ్ మొదటి నుండి కూడా కాంగ్రెస్ స్టాండ్ ఏమి, ఒకే రాజధాని, ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని, అది అమరావతి, దేవతల రాజధాని అమరావతి, ఆంధ్రుల రాజధాని అమరావతి అనేది కాంగ్రెస్ స్టాండ్ మొదటి నుండి. కానీ కేవలం ప్రజా రాజధాని మాత్రమే ఉండాలి, అంతర్జాతీయ రాజధాని అవసరం లేదు, పరిపాలనకు వచ్చేసి ప్రజా రాజధాని చాలు అనేది మా స్టాండ్. కానీ ఈ చంద్రబాబు ప్రభుత్వం మొదటి నుండి కూడా ఈయన నగరాన్ని నిర్మిస్తారు, రాజధాని కాదు నగరాన్ని నిర్మిస్తాను, అంతర్జాతీయ నగరాన్ని అని చెప్పేసి ఆ యాంగిల్ దాన్ని మేము మొదటి నుండి వ్యతిరేకిస్తున్నాం. తర్వాత మేము మొదటి నుండి కూడా చెప్పేది ఏమంటే, విభజన చట్టంలో సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 కింద చాలా స్పష్టంగా ఉంది, రాజధానిలో అటు రాజభవన్, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనం, శాసనమండలి భవనం, తర్వాత వచ్చేసి హైకోర్టు, మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్, వీటన్నింటికి కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ రూపంలో నిధులు ఇవ్వాలి. ద సెంట్రల్ గవర్నమెంట్ షల్ ప్రొవైడ్ స్పెషల్ ఫైనాన్షియల్ సపోర్ట్ for the creation of essential facilities in the new capital of the successor state of Andhra Pradesh, including Raj Bhavan, High Court, Government Secretariat, Legislative Assembly, Legislative Council, and such other essential infrastructure. అంటే కేంద్ర ప్రభుత్వం గ్రాంట్ ఇవ్వాలా, ఆ గ్రాంట్ తో నిర్మించండి, అంతే తప్ప అప్పు తేవద్దు, అప్పు తెచ్చి రాష్ట్ర ప్రజల మీద అప్పు భారం మోపొద్దు అని చెప్పేసి మొదటి చెప్తున్నా. కానీ దానికి పూర్తి విరుద్ధంగా ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం పనిచేస్తాము. కేంద్రం నుండి వచ్చింది కేవలము 1,500 కోట్ల రూపాయలు మాత్రమే ఇంతవరకు వచ్చింది. గత 11 సంవత్సరాల్లో కేంద్రం నుండి వచ్చింది రాజధాని కోసము, అది కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లో కొంత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ గాను ఒక 1,500 కోట్ల రూపాయలు వచ్చింది. కానీ చట్టం ప్రకారము మొత్తం రాజధానిలో ఇంతకు చెప్పిన భవనాలకు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు అంతా కేంద్ర ప్రభుత్వమే ఇవ్వాలి. కానీ కేంద్రంలో కూటమి ప్రభుత్వమే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వమే డబుల్ ఇంజన్ చెప్తా ఉన్నారు. మరి ఈ నేపథ్యంలో గ్రాంట్ లేకుండా అప్పుకు పోతున్నారు. ప్రపంచ బ్యాంకు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు, నాబార్డు, జర్మనీ KFI బ్యాంకు, ఇట్లా 63,500 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి రాజధాని నిర్మిస్తా ఉంది కూటమి ప్రభుత్వం. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాము. ఆ విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఆ యాంగిల్లో మాట్లాడుతున్నాడు, దానికి మేము అది కరెక్టే. రెండవది దుబారా, చదరపు గజానికి గతంలో ఎంత ఉన్నది, ఇప్పుడు ఎంత ఉన్నది, చాలా అబ్నార్మల్. తెలంగాణ సచివాలయానికి, పర్మనెంట్ సచివాలయానికి మొత్తం ఖర్చు అయింది 616 కోట్లు. తెలంగాణ సచివాలయం ఒక మంచి సచివాలయం, బ్రహ్మాండంగా ఉంది, దానికి ఖర్చు అయింది 616 కోట్లు. పార్లమెంటు భవనము ఢిల్లీలో దాని మొత్తం ఖర్చు అయింది 900 కోట్ల రూపాయలు. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో తాత్కాలిక సచివాలయానికే 1,158 కోట్లు అయింది. ఇప్పుడు పర్మనెంట్ సచివాలయానికి 4,300 చిల్లర కోట్లు ఖర్చు పెడతారంట. తెలంగాణలో ఏమో 616 కోట్లకు బ్రహ్మాండమైన పర్మనెంట్ సచివాలయం వస్తే, ఇక్కడ తాత్కాలిక సచివాలయానికి 1,100 చిల్లర, పర్మనెంట్ దానికి 4,300 చిల్లర. కాబట్టి చాలా దుర్వినియోగం అవుతుంది. ఆ విషయంలో సజ్జల విషయంతో మేము కూడా ఏకీభవిస్తున్నాం. కానీ జగన్మోహన్ రెడ్డి మన అన్నాడు, అది రివర్ బేసిన్ లో కడుతున్నారు,
సుప్రీంకోర్టు రివర్ బేసిన్ లో భవనాలు నిర్మించకూడదని చెప్పింది. అలాంటప్పుడు వచ్చేసి రాజధాని నిర్మిస్తారు. కాబట్టి ఆ కోణంలో మేము వ్యతిరేకిస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి. దీన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే నదీ గర్భం వేరు, రివర్ బేసిన్ వేరు. ఇప్పుడు నాగరికత వెలిసిల్లంతా నదీ తీరాల్లోనే. మనకు ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన నగరాలన్నీ కూడా నదీ తీరాల్లో ఉన్నాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి న్యూయార్క్ నగరం హడ్సన్ నదీ తీరాన, రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని పరిపాలించిన ఇంగ్లాండ్ రాజధాని లండన్ వచ్చేసి థేమ్స్ నది ఒడ్డున, భారతదేశపు రాజధాని ఢిల్లీ యమునా నది ఒడ్డున, కలకత్తా పశ్చిమ బెంగాల్ రాజధాని కలకత్తా వచ్చేసి హుగ్లీ నది ఒడ్డున, భాగ్యనగరం వచ్చేసి మూసీ నది ఒడ్డున, విజయవాడ కృష్ణానది ఒడ్డున, ఇవన్నీ నదీ తీరానే ఉన్నాయి. ఇవన్నీ ప్రఖ్యాతిగాంచిన నగరాలన్నీ. కాబట్టి ఆ నేపథ్యంలో అమరావతి నదీ గర్భం వేరు, నదీ తీరం వేరు, నదీ పరివాహక ప్రదేశం. కాబట్టి నదీ తీరాన ఇది రివర్ బేసిన్ లో ఉంది, వ్యతిరేకిస్తామని చెప్పేది అది కరెక్ట్ కాదు. ఆ మాటకు వస్తే గత 10 సంవత్సరాలుగా తాత్కాలిక సచివాలయం అక్కడే ఉంది అమరావతిలో. మరి అనంటే పరిపాలించారు కదా. అంతకుముందు టీడీపీ చంద్రబాబు నాయుడు కానీ, జగన్మోహన్ రెడ్డి కానీ, ఇప్పుడు చంద్రబాబు నాయుడు కానీ మరి నిజంగా నదీ గర్భం నుండి పరిపాలిస్తున్నారా? జగన్మోహన్ ఉండే ఇల్లు తాడేపల్లి కూడా అది కరకట్ట 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాబట్టి అది నదీ తీరాన్నే ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి అది వచ్చేసి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలా అని చెప్పడం ద్వారా సెల్ఫ్ గోల్ కొట్టుకున్నట్టు. గతంలో 3 ముక్కలు ఆడి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. ఇప్పుడు మళ్ళా ఏదో జరుగుతున్నాయి పనులు, కొంత తప్పు తెచ్చి ఇప్పుడు దానివల్ల వచ్చేసి నదీ గర్భంలో ఉంది, దీన్ని సుప్రీంకోర్టు అడుక్కోవాలా అని చెప్పడం ద్వారా మరొకసారి జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. ప్రజలు చెప్పింది ఆ యాంగిల్ అయితే కరెక్ట్, జగన్మోహన్ రెడ్డి చెప్పిన యాంగిల్ అయితే కరెక్ట్ కాదు. మొత్తం 29 గ్రామాలు కొన్ని వందల సంవత్సరాల నుండి అక్కడ ఉన్నాయి కదా. మరి ప్రజలు నివసిస్తున్నారు కదా, మునిగిపోయి ఏమైనా నదీ గర్భంలో ఉండి వాళ్ళు ఇళ్ళల్లో తేలాడుతున్నారా? కానీ అమరావతిపై జగన్మోహన్ రెడ్డి వైఖరి ఏంటంటే ఏం చెప్తారు అసలు? మొత్తము ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే అమరావతి అనేది అంటే మీరన్నట్టు లండన్ థేమ్స్ నది కానీ, న్యూయార్క్ హడ్సన్ కానీ, కైరో గాని, బాగ్దాద్ గాని, మాస్కో గాని, బెర్లిన్ గాని, షాంఘై గాని, రోమ్, ఇలా అనేక మహానగరాలు నది తీరాలను అభివృద్ధి చెందాయి. మన దేశ రాజధాని ఢిల్లీ కూడా యమునా నది ఒడ్డున ఉంది కదా సార్. అవును. సో ఈ రకంగా కూడా వైసీపీ జీర్ణించుకోవట్లేదంటారా? అది చెప్తలే, సెల్ఫ్ గోల్. జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు. ఇప్పుడు 2014-19 మధ్య అతనేమన్నాడు, రాజధాని అమరావతిని స్వాగతిస్తున్నాను, మేము ఇల్లు కూడా కట్టుకుంటున్నామని చెప్పేసి వాళ్ళ నాయకులు కూడా అన్నారు, ఇల్లు కూడా కట్టుకున్నాడు. మరి 2014-19లో ఒక స్టాండ్ తీసుకున్నాడు. అధికారంలోకి వస్తానే మొత్తం రాజధాని సెక్రటరియట్ విశాఖపట్నం మారుస్తాము, విశాఖపట్నంలో సచివాలయం, ఇక్కడ అసెంబ్లీ, ఇక్కడ హైకోర్టు అని చెప్పేసి 3 ముక్కలాట ఆడి 2019-24 మధ్య 3 ముక్కలాట అన్నాడు. దాని పర్యవసానం వచ్చేసి అనుభవించాడు. 170 సీట్లకు 11 సీట్లు వచ్చినాయి. 151 సీట్ల నుండి 11 సీట్లు తగ్గిపోయినాయి. మళ్ళా ఇప్పుడు వచ్చేసి మళ్ళా రివర్ బేసిన్ లో ఉంది, మళ్ళా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. కాబట్టి సెల్ఫ్ గోల్ కొట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇది రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు అంటారులా. కాబట్టి ఇది వైకాపాకు వచ్చేసి జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు ఆత్మహత్య సదృశ్యము, సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమే. అది అతనికి ఏమాత్రం వచ్చేసి మేలు చేయదు. అంటే అమరావతిపై వైసీపీకి ఒక క్లారిటీ లేదంటారా? ఇప్పుడు జగన్ గతంలోనేమో అంటే 3 రాజధానులు అన్నారు, ఆ తర్వాత ఓడిపోయాక మళ్ళీ అమరావతి అంటున్నారు, ఇప్పుడేమో కాదంటున్నారు, ఇప్పుడేమో సజ్జల రామకృష్ణారెడ్డి ఏమో వచ్చి అమరావతి ఉంటుందని చెప్తున్నారు. అంటే మొత్తము రాజధానిపై ఏడాదికో మాట గందరగోళంలో వైసీపీ. ఇక ప్రజలు ఎలా నమ్ముతారు అన్నది చర్చ. కరెక్ట్. ఎట్ నమ్ముతారు వచ్చేసి? అందులో రాజధాని మిగతా ఏదో చిన్న విషయం అయితే ఆ ప్రాంతానికి అనుకోవచ్చు. రాజధాని రాష్ట్రానికి అందరికీ సంబంధించిన వ్యవహారం. కాబట్టి అటువంటి విషయంలో స్టాండర్డ్ లేకుండా ఎట్లా? కాబట్టి ప్రజలు వచ్చేసి ఇంత చపల చిత్తం ఉంటే ఎట్లా నాయకుడికి అనుకుంటారు కదా. కాబట్టి యాక్చువల్ గా సజ్జల రామకృష్ణారెడ్డి కొంత జగన్మోహన్ రెడ్డి చెప్పింది డ్యామేజ్ ని పూర్తి చేయడానికి కోసం ప్రయత్నం చేసినాడు. కానీ ఏది ఏమైనా నాయకుడు ఆ విధంగా మాట్లాడితే సుప్రీంకోర్టు ఏదో అన్యాపదేశంగా కాదు, మొత్తం మీద రివర్ బేసిన్ లో ఉంది,
ఇది వచ్చేసి సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాలా అని ఓపెన్ గా చెప్పినాక సజ్జల రామకృష్ణారెడ్డి ఎంత ఒకవేళ దాన్ని పూసుకురావాలని చూసినా గానీ అతని శక్తి చాలదు కదా నాయకుడు ఆ విధంగా అన్నప్పుడు. కాబట్టి ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి సెల్ఫ్ గోల్ కొట్టుకున్నాడు. అది ప్రజలు నమ్మరు అతన్ని. అంటే అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాజధానిని దాదాపుగా 33,000 ఎకరాల రాజధానిని కూడా అందరూ ఓకే చేశారు. ఆ తర్వాతనేమో 2019 ఎన్నికల ఆ టైంలోనేమో అది కేవలం రియల్ ఎస్టేట్ కి మాఫియాగా మారింది అన్నట్టు కూడా ఇంకో ప్రచారం చేశారు. అవి ఇప్పుడు అక్కడ నేను కూడా చెప్తున్నా కదా, అంత ఖర్చు అవసరం లేదు, ఆడ అవినీతి జరిగేది వాస్తవమే. నువ్వు దాని గురించి ప్రశ్నించు, అంతేగాని నువ్వు అసలు మొత్తం అక్కడ రాజధాని వద్దు అంటే అది మొదటికే మోసం వస్తుంది కదా. అక్కడ అవినీతి ఎక్కడైనా సరే మీరు కానీ మేము కానీ వామపక్షాలు కానీ అవినీతి జరిగితే దుబారా జరిగితే ఖచ్చితంగా ప్రశ్నించాల్సిందే. మేము ప్రశ్నిస్తాము, మీరు ప్రశ్నించండి. అదేవిధంగా కేంద్రం నుండి గ్రాంట్ తెచ్చి కట్టండి, అప్పు కాదు అని చెప్పేసి మీరు మాట్లాడచ్చు, మేము మాట్లాడతాం, వామపక్షాలు ప్రజా సంఘాలు అందరూ మాట్లాడతారు. కాబట్టి తప్పును తప్పుగా చెప్పాలా, కానీ మొదటికే మోసం వచ్చేట్టుగా అక్కడ రాజధాని వద్దు అంటే అది నీకు ఆల్రెడీ వచ్చేసి గతంలో కావాలన్నావు, మళ్ళా వద్దన్నావు, మళ్ళా వచ్చేసి గతంలో సజ్జల రామకృష్ణారెడ్డి లేదన్నాడు, మళ్ళా ఇప్పుడు వచ్చేసి సజ్జల రామకృష్ణారెడ్డి ముందు కూడా చెప్పాడు లేదు ఇక్కడనే ఉంటుందని. మళ్ళా జగన్మోహన్ రెడ్డి ఆయన చెప్పిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మళ్ళా లేదు ఇది సుప్రీంకోర్టు వచ్చేసి అడ్డుకోవాలని చెప్పేసి నిన్నగాక మనం చెప్పడం జరిగింది. కాబట్టి చెప్పల చిత్తంగా ఉంది, స్థిరత్వం లేదు రాజధాని విషయంలో. అది డెఫినెట్ గా వచ్చేసి జగన్మోహన్ రెడ్డికి నష్టం తప్ప మేలు జరగదు, ఈ కించిత్తు కూడా మేలు జరగదు. ఓకే, ఇప్పుడు రేపు మాపో కేంద్ర ప్రభుత్వం నుంచి చట్టబద్ధత అమరావతికి చట్టబద్ధత వచ్చే అవకాశం ఉందా? ఒకవేళ వస్తే రేపు భవిష్యత్తులో వైసీపీ అధికారులకు వస్తే దీన్ని మార్పులు చేర్పులు చేసే కార్యక్రమం ఉంటుందని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు నేను అనుకోవడం చట్టబద్ధత అనేది ఏ రాష్ట్ర రాజధానికి లేదు. జనరల్ గా కేంద్ర ప్రభుత్వం వచ్చేసి రాష్ట్రము క్యాపిటల్ ప్రకటిస్తే అది అంతే. కానీ నాకు తెలిసి చట్టబద్ధత ఏ రాష్ట్ర రాజధాని కూడా లేదు. యాక్చువల్ గా హైదరాబాద్ కూడా ఏమైందంటే విభజన చట్టం వచ్చిన తర్వాత అప్పటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ ఉంది కాబట్టి దాంట్లో వచ్చేసి 10 ఏళ్ల వరకు అది ఉమ్మడి రాజధానిగా ఉంటుంది, 10 ఏళ్ల తర్వాత అది తెలంగాణకు రాజధానిగా ఉంటుంది, ఆంధ్రకి సెపరేట్ రాజధాని ఉంటుందని చెప్పేసి ఒక విభజన చట్టంలో హైదరాబాద్ అనేది తెలంగాణ రాష్ట్రానికి అన్యాపదేశంగా చెప్పడం జరిగింది తప్ప నాకు ఏ రాష్ట్రానికి కూడా ఫలాంది ఇప్పుడు కర్ణాటకకు బెంగళూరు రాజధాని అని చట్టం ఉంది నేను అనుకోవడం లేదు. ఏ రాష్ట్ర రాజధాని కూడా చట్టం ద్వారా వచ్చింది కాదు. ఆ రాష్ట్ర ప్రభుత్వం వచ్చేసి క్యాపిటల్ నిర్ణయిస్తే కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది అంతేగాని. కానీ ఇక్కడ ఏమంటే ఏదో ఇంత గందరగోళం జరిగింది కాబట్టి దాని యొక్క రైతులు ఏమొచ్చేసి కొంత చట్టం రూపంలో వస్తే గన రేపు ఇబ్బంది ఉండదనే యాంగిల్లో రైతులు అడుగుతున్నారు. మరి దాన్ని కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నాయి. వీళ్ళు ఆల్రెడీ ఏదో పంపించినట్టుంది, వాళ్ళు మళ్ళా కొంత క్లారిఫికేషన్స్ అడిగారు, మళ్ళా వీళ్ళు పంపిస్తారు. కాబట్టి అది యాక్చువల్ గా ఏ రాష్ట్ర రాజధాని కూడా చట్టం ద్వారా వచ్చింది కాదు, కేంద్రం ప్రకటించిందంటే డిక్లేర్ చేసిందంతే, ఆ ప్రకారంగా వచ్చినట్టే. ఇక్కడ ఒకవేళ అడుగుతున్నారు కాబట్టి అక్కడ రైతులు కొంత గ్యారంటీ ఉంటుందన్న ఉద్దేశంతో భరోసా కోసం అడుగుతున్నారు. చేస్తే చేయొచ్చు కేంద్ర ప్రభుత్వం, నాకు తెలిసి పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. కానీ అంత మాత్రం చేత ఈ మళ్ళా భవిష్యత్తులో చట్టాలు మార్చకూడదు ఏముంది, ఉన్న చట్టాన్ని మళ్ళీ అమెండ్మెంట్ చేసి ఆ చట్టాన్ని రిపీల్ చేసి ఇంకో చట్టం తెస్తారు. ఏముంది అది, ఒకసారి చట్టం తెస్తానే అది పర్మనెంట్ గా మళ్ళీ అనుకుంటే రేపు కేంద్రము రాష్ట్రం అనుకుంటే రేపు భవిష్యత్తులో కేంద్రం ఇప్పుడు మనం జిల్లాలు మారుతున్నాం కదా, వచ్చేసి ఎన్ని జిల్లాలు మార్చలే, వచ్చేసి 14 జిల్లా ముందు 11 జిల్లాలు ఉన్నాయి, మళ్ళీ కొత్తగా వచ్చేసి విజయనగరం జిల్లా, ప్రకాశం జిల్లా వచ్చా, మళ్ళీ వచ్చేసి జగన్పేటలో 14 జిల్లాలు వచ్చాయి, ఇప్పుడు మళ్ళీ 2 జిల్లాలకు వచ్చా. అంటే ఇది కూడా ఏమి గవర్నమెంట్ లో ఒకసారి చేస్తానే కేంద్ర రాష్ట్రం అనుకుంటే రేపైనా చట్టం వచ్చినా మార్చొచ్చు, చట్టం లేకుండా కేంద్రం పట్టిస్తే రాజధాని. అంటే విభజన చట్టంలో సవరణ చేసేందుకు కేంద్రం అడుగులు వేస్తుందా అనేది చర్చ. చేయొచ్చు, ఇదా సింపుల్ గా వచ్చేసి చెప్తే కదా, ఇదే సెక్షన్ 94 సబ్ సెక్షన్ 3 కింద నేను ముందు చదివిన దానికే కొంచెం యాడ్ చేస్తే సరిపోతుంది. The central government shall provide special financial support for the creation of essential facilities in the new capital of the success state of Andhra Pradesh, ఆడ అమరావతి అంటే అయిపోయింది. ఇంకేమలే ఒక్క పదం వచ్చేసి ఇన్ ద న్యూ క్యాపిటల్
ఆఫ్ ద సక్సెస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ అని ఇంకా మళ్ళీ మిగతా ఉండింది, దాంట్లో ఉంది ఇంక్లూడింగ్ ద రాజ్భవన్, హైకోర్టు, గవర్నమెంట్ సెక్రటరియట్ అంతా మామూలుగా యాజ్ ఇట్ ఈస్ గా ఆల్రెడీ చట్టంలో ఉండేదే. ఒక్క చోట వచ్చేసి అమరావతి నేపథ్యం చేసి అయిపోయింది, పెద్ద చట్టం అయిపోతుంది. అంత చట్టమైనంత మాత్రాన రేపు భవిష్యత్తులో వచ్చే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మార్చకూడదని లేదు, చట్టం లేనంత మాత్రాన దానికి ఏమి గ్యారంటీ లేనట్టేం కాదు. ఇప్పుడే నాకు తెలిసి చెన్నైకి చట్టం ద్వారా రాలే, బాంబేకి చట్టం ద్వారా రాలే, బెంగళూరు చట్టం, ఏ రాష్ట్రానికి చట్టం ద్వారా రాజధాని రాలేదు. అది ఓన్లీ అనుకుంటారు, డిక్లేర్ చేస్తారు అంతే. ఇప్పుడు అమరావతి ఏమో గ్రీన్ సిటీ, విజయవాడ ఏమో క్లీన్ సిటీ అనుకోవచ్చా? ఇప్పుడు ఎన్ని భవిష్యత్తులో వచ్చేదాన్ని బట్టి ఉంటుంది. అమరావతి ఇప్పుడే వస్తుంది కాబట్టి అది గ్రీన్ సిటీ ఎక్కడ, అది గ్రీన్ సిటీ కాదు, గ్రీన్ టౌన్ కాదు, గ్రీన్ విలేజ్ కూడా కాదు. అది ఇప్పుడు అది ఇంకా ప్రారంభ దశలో ఉంది. సీఎం గారే అన్నారు, ఆంధ్రప్రదేశ్ ఆవకాయ ఉత్సవంలో సీఎం గారే అన్నారు అమరావతి గ్రీన్ సిటీ, విజయవాడ క్లీన్ సిటీ అని చెప్పి. అమరావతి గ్రీన్ సిటీ, విజయవాడ క్లీన్ సిటీ. బహుశా ఆయన ఢిల్లీతో పోల్చి అన్నాడేమో. దేశ రాజధాని ఢిల్లీతో పోల్చినప్పుడు విజయవాడ క్లీన్ సిటీ, తర్వాత వచ్చేసి దీనికి ఇది గ్రీన్ సిటీనే కాదు, ఇది ఇంకా దీని సిటీ అనే దానికి ఆ యొక్క స్థాయికి ఇంకా రాలేదు కాబట్టి ఇది సిటీ కాదు, టౌన్ కూడా కాదు. ఇంకా 29 గ్రామాలు అక్కడ అంతే తప్పనిచ్చేసి దీన్ని గ్రీన్ అనే దానికి అవకాశం లేదు. విజయవాడ క్లీన్ సిటీ అని బహుశా ఆయన ఢిల్లీని దృష్టిలో పెట్టుకొని ఆ స్థాయిలో కాలుష్యం లేదు కానీ చెప్పిండొచ్చు, అంతవరకు అయితే ఒప్పుకోవచ్చు. కానీ ఇంకా వచ్చేసి విజయవాడ ఏమి మిగతా అనేకం వచ్చేసి పేరుకే స్వచ్ఛాంధ్రప్రదేశ్, స్వచ్ఛ భారత్, ఎక్కడ చూసినా పల్లెల్లో, టౌన్లలో పందులు, కుక్కలు, ఈగలు, దోమలు, ఆవులు, మనుషులు సహజీవనం చేస్తున్నారు. రోడ్ల మీద డ్రైనేజ్ నీళ్ళు, రోడ్ల మీద ప్లాస్టిక్ వస్తువులు, మిగతా అంత డ్రైనేజ్ కాలువల్లో మొత్తం వచ్చేసి సహజీవనం ఎక్కడో అవసరంలే. నేనుండే పులివెందుల నియోజకవర్గము వేంపల్లి మేజర్ పంచాయతీలో ఇక్కడ ఆవులు, కుక్కలు, పందులు, మనుషులు, ఈగలు, దోమలు అందరం సహజీవనం చేస్తాం. ఏదో గాడ్స్ గ్రేస్ తో బతుకుతున్నాం అంతే. ఏ పరిస్థితి దేశం అంతా. ఇప్పుడు తులసిరెడ్డి గారు, రేపు జగన్మోహన్ రెడ్డి ఒక అధికారంలోకి వస్తే అమరావతి రాజధానిగా ఉంటుందంటుకోవచ్చా? ఆయన రాడు, అధికారంలోకి వచ్చే క్వశ్చనే లేదు. ఆయన అది ఇంకా వస్తే మా కాంగ్రెస్ కు టీడీపీ కూటమికే ఉంటుంది. అలానే ఒకసారి అవకాశం ఇచ్చారు, చూశారు. ఆయన పరిపాలనకు అసమర్థుడు, చేతకానివాడు అనేది తేలిపోయింది. నాకేదో ఒకసారి ఇవ్వండి అంటే ఏదో లేబో రాజశేఖరుడి కొడుకు ఒకసారి అడుగుతున్నారని ఇచ్చినాడు. 5 ఏళ్లలో వచ్చేసి అన్ని రంగాల్లో నాశనం చేశాడు. కాబట్టి ఇతను పరిపాలన చేత కాదని ప్రజల అభిప్రాయానికి వచ్చారు. కాబట్టి ఇప్పుడు మళ్ళా అతను వచ్చే క్వశ్చన్ లేదు. కాబట్టి రేపు ప్రస్తుతానికి మేము ఆ స్థాయిలో లేం కానీ ఇంకా 3.5 సంవత్సరం ఉంది. డెఫినెట్ గా వచ్చేసి మళ్ళా కాంగ్రెస్ కు టీడీపీకి 83 నుంచి ఏ విధంగా 2009 వరకు మా ఇద్దరి మధ్యనే పోటీ జరిగింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 83 నుండి 2009 వరకు వచ్చేసి కాంగ్రెస్ టీడీపీనే. మేము వచ్చేసి 89లో గెలిచాం, 2004లో గెలిచాం, 2009లో గెలిచాం, వాళ్ళు 83లో గెలిచారు, 85లో గెలిచారు, 94 గెలిచారు, 99 గెలిచారు. 4 సార్లు వాళ్ళు గెలిచారు, 3 సార్లు మేము గెలిచాము. కాబట్టి మళ్ళా 2029 బిట్వీన్ కాంగ్రెస్ అండ్ టీడీపీ కూటమినా టీడీపీనా అంతే తప్పనిచ్చేసి జగన్ వచ్చేసి ఇంకా అతని గురించి అనుకోవాల్సిన అవసరం లేదు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.